ఎలక్ట్రీషియన్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విక్రమ్ హాల్లో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్మికులకు కులం మతం లేదని అందరూ ఐక్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు వీచేశారు. ముందుగా బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలే ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ద్వారా అందాల్సిన సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు కావడం లేదని, న్యాయ శిక్షణ నిలిపివేశారని, డెలివరీ సమయంలో ఇచ్చే సహాయాన్ని, పిల్లల స్కాలర్షిప్లు కూడా సరిగ్గా అందడం లేదన్నారు. ప్రకాష్ బాబు మాట్లాడుతూ థామస్ అల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తి చేసిన ఆలోచన ఆవిష్కరణ ఇంతమందికి ఉపాధి కల్పించిందన్నారు. ఎలక్ట్రికల్ కార్మికులు వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు. ఏ వృత్తిలో నైపుణ్యం ఉన్న వ్యక్తికి మాస్టర్ అంటారని, అదేవిధంగా కార్మికులందరూ తమలో ఉన్న వృత్తికి ఎప్పటికప్పుడు పదును పెడుతూ మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. వారి సమస్యల పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం ఆయనకు జ్ఞాపిక అందించారు. ఈ సమావేశానికి సహకరించిన వారికి కూడా జ్ఞాపిక అందజేసి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఆశం శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు వై సూర్యచంద్రరావు, ఎంజీబీ ప్రసాద్, గౌరవ సలహాదారులు కాకి రవిబాబు, వి వెంకటకృష్ణారెడ్డి, గంట సతీష్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం కులంకుశంగా నిర్భయంగా మనసు విప్పి మాట్లాడుకుంటే మనం ముందుకెళ్ళే అవకాశాలు. ఎప్పుడు కూడా సమాజం అభివృద్ధి పడాలి, మనిషి అభివృద్ధి చెందాలి అని అనుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంత. దానిలో నిష్ణాతులు అంటే భాస్కర్రావు గారని ఇదే రాజమండ్రికి సంబంధించినటువంటి లెక్చరర్ గారు మాకు లెక్చరర్గా వచ్చినప్పుడు మా ఊరు ఆయన మమ్మల్ని అందరినీ కూడా నుంచోబెట్టి ఒకరి తర్వాత ఒకళ్ళు అడుగుతూ ఉన్నారు, నువ్వేం చదువుతావు, నువ్వేమవుతావు అని అన్నప్పుడు అందరూ మాస్టర్స్ మాస్టర్స్ మాస్టర్ మాస్టర్స్ అన్నారు. ఆయన అసలు మీకు మాస్టర్ అంటే అర్థం తెలుసా అని అడిగారు. మాస్టర్ అంటే మనకి అర్థం, మాస్టర్ మనకి ఇక్కడ చాలామంది మాస్టర్లు ఉన్నారు, మాస్టర్లు అయ్యారు కాబట్టి వీళ్ళందరూ నాయకులు ఇవ్వగలిగారు అనుకుంటున్నాను. జడ్జి గారి ముందు మేము పెట్టడం అనేది నిజంగా మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నదని సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఎందువల్లంటే కార్మికుడికి ఎంత వేదన ఉన్నది అంటే కడుపు మంట, కడుపు ఆకలి కేకలు. ఈ రోజున కేవలం 800-1000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు అంటే 4 రోజులు పని లేని పరిస్థితి, దుస్థితిలో ఉన్నది. మరి ప్రభుత్వం వారు ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు సరైన మార్గాలు, సూచనలు చేసి మరి మేము ఎంతగానో రుణపడి ఉంటామని సందర్భంగా మనం చేస్తున్నాం.